ఏ ఫీల్డ్లో ఉన్నావు, ఏ సెక్షన్లో ఉన్నావు, నువ్వు కాలేజీ స్టూడెంట్వా, నీ చదువు ముగించేటప్పటికి కొన్ని జీవితాల్లో నువ్వు యేసు వెలుగును ప్రసరింపజేసి ఉండాలి. నువ్వు కంపెనీలో కార్మికుడివా, కార్మికురాలువా, అట్లయితే నువ్వు అక్కడ ముగించేటప్పటికి కొంతమందిని అక్కడ నువ్వు దర్శించి ఉండాలి, యేసును పరిచయం చేసి ఉండాలి. నువ్వు జాబ్ చేస్తున్నావా, నువ్వు జాబ్ చేసే స్థలంలో నీ కొలీగ్స్కి, తోటి వారికి కొంతమంది కన్నా క్రీస్తును ప్రచురపరిచి కొన్ని బ్రతుకులోనైనా ఆయన వెలుగును ప్రసరింపజేసి ఉండాలి. నువ్వు పొలంలో పనిచేసే ఒక రైతు సంబంధమైనా సరే అక్కడ కూడా నువ్వు యేసు వార్తను వ్యాపించే వ్యక్తిగా ఉండాలి. ఎక్కడ బట్టినా నీ మనసంతా యేసును ప్రచురపరచాలన్న ఆలోచన నీలో ఉందనుకో, యేసుని గురించి మాట్లాడాలి, యేసును ప్రకటించాలి, యేసుని గురించి పాడాలి, యేసుని కీర్తించాలి, యేసయ్య స్మరణ చేయాలి, యేసే ప్రపంచంగా నువ్వు ఉన్నావు అనుకో, ఈ ప్రపంచం ఎవ్వరు నిన్ను గుర్తించకపోయినా ఆయన మాత్రం నిరంతరం నీకెళ్ళే చూస్తూ ఉంటాడు. మన మనసు దాంతో నిండాలి, యేసుతో నిండాలి, యేసు వార్తతో